హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ప్రదీప్ ఛానల్. టుడే ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే రాగి దోశ చూపిస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా రాగులు. మీరు గిన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే గిన ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మొత్తం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, 2 చట్నీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం స్క్రాచ్ నుండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డూ వాచ్. ఇనిషియల్గా మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ డే చేసుకుంటాను అనుకోండి, ముందు రోజు మార్నింగే మెజర్మెంట్ చెప్తున్నాను. 2 కప్స్ రాగి తీసుకుంటే గిన 1 కప్ ఉర్ద్. సో మీరు ఏ విధంగా క్వాంటిటీ తీసుకుంటారో ఈ ప్రపోర్షన్లో తీసుకోండి. 1 ప్రపోర్షన్ ఉరుద్దాలు అయితే 2 పోర్షన్స్ వచ్చేసేసి రాగులు కొంచెం డస్ట్ అనిపిస్తుంటుంది కదా, బాగా 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి మార్నింగే. మినిమం ఒక 8 to 10 అవర్స్ బాగా నానతెగిన మనకి దోశ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. మీరు 8 to 10 అవర్స్ బాగా నానిన తర్వాత నీట్గా దాన్ని గ్రైండ్ చేసుకొని బాగా స్మూత్ బ్యాటర్ లాగా చేసి పెట్టుకోండి. సో నైట్ అంతా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోతుంది కదా, మార్నింగ్ వచ్చేసి చూస్తేనే ఇలా ఉంటుందన్నమాట. మనము నార్మల్గా దోశకి కొంచెము బేకింగ్ సోడా అండ్ దానికి బ్యాటర్ తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా నీట్గా మిక్సప్ చేసి పెట్టుకోండి బ్యాటరు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ గిన కొంచెం థిక్గా అనిపిస్తే గిన బ్యాటరు కొంచెం దోశకు తగినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు బ్యాటరు. దోశ చేసుకునేలాగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా నీట్గా కలిపేసేసి మార్నింగ్ లేస్తూనే పక్క పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటానప్పుడు ముందే చేసి పెట్టుకుంటే ఇలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసేసి నేను ఆనియన్ టమాటా చట్నీ చూపిస్తున్నాను. ఇనిషియల్గా ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాత ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఒక మీడియం సైజ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక స్మాల్ స్పూన్ జీరా, తర్వాత మనం టమోటాలు కూడా ఒక 3 మీడియం సైజ్ టమోటాస్ వచ్చేసి ఇట్లా మీడియం సైజ్ కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం జింజర్, కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. దీనికి కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి ఎంతగా కావాలనుకుంటే, స్పైస్ ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే మీ టేస్ట్ తగినంత రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవంతా మంచిగా కుక్ అవ్వడం కోసము కొంచెము వాటర్ కూడా యాడ్ చేయండి. సో దట్ అంతా బాగా సాఫ్ట్గా ఆనియన్ టమోటా అంతా నీట్గా కుక్ అవుతుంది. ఒక మీడియం సిమ్లో పెట్టేసేసి ఒక 10-15 మినిట్స్కి మీరు ఇలా కుక్ చేసుకున్నారంటే మొత్తం అంతా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఆనియన్ టమోటా మొత్తము. రెడ్ చిల్లీస్ కూడా చెప్పాను కదా, మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను. మొత్తం అంతా నీట్గా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మొత్తం అంతా కూల్ డౌన్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి యాజ్ ఎ రెడ్ చట్నీ. ఎందుకంటే ఇది రాగి దోశకి ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. బాగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత చట్నీ గ్రైండ్ చేసుకుని చూడండి, అంత రెడ్గా చాలా బాగుంది కదా. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేస్తే కొంచెం రెడ్నెస్, చూడడానికి చట్నీ కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది. నౌ ఐఎమ్ షోయింగ్ కోకోనట్ చట్నీ. మీకు ఎంత కావాలో అంత పచ్చి కొబ్బరి, ఒక టేస్ట్ తగినంత గ్రీన్ చిల్లీ, మీకు టేస్ట్ తగినంత సాల్ట్, తర్వాత కొంచెం పీస్ ఆఫ్ చింతపండు, తర్వాత కొంచెం ఒక స్పూన్ పప్పులు యాడ్ చేసుకోండి. బాగా నీట్గా స్మూత్గా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. కోకోనట్ చట్నీ కూడా రెడీ అనమాట. దీనికి మనము తాలింపు వేసుకుంటాము. కొంచెము ఫ్రై ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఉరుద్దాలు, జీరా, ఆవాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఈ ట్యాంపరింగ్ అంతా కూడా చట్నీలోకి యాడ్ చేసుకోండి. మనము ఆనియన్ టమాటా చట్నీ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి దానికి తిరువాత లేకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ, ఆనియన్ టమాటా చట్నీ రెడీ, కొబ్బరి చట్నీ రెడీ అనమాట. ఇప్పుడు మనము రాగి దోశ ప్రిపేర్ చేసుకుందాము. యాజ్ యూజువల్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగనే వేసుకోండి దోశ. 2 సైడ్స్ మంచిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోండి. రాగి దోశ కదా, కొంచెం పచ్చితనం లేకుండా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని బాగా నీట్గా కాల్చుకోండి. రాగి దోశ ఇది మనం నార్మల్ దోశ కాకుండా వేరే దోశ తింటున్నాం అనే ఫీల్ రాదనమాట. రియల్గా టేస్ట్ చాలా బాగుంటుంది.
రాగులు మనకి కొంచెం బాగా హెల్దీ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే ఇంకోసారి చేసుకోవాలా అనిపిస్తుంది. నా రెడీ టు సర్వ్ ప్లేట్లో. మీకు ఏ చట్నీ బాగా అంటే చట్నీస్ 2 చట్నీస్ చేసినాం కదా, 2 చట్నీస్ పెట్టుకొని తినండి. సో సిమిలర్గా ఇంకా మీకు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని దోశ కుక్ చేసుకొని రాగి దోశని ఎంజాయ్ చేయండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు ఒకవేళ బాగా అనిపిస్తే టేస్ట్ బాగుంది అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. Thanks for watching. Like these more interesting videos, please subscribe to Ramya Pradeep channel. Thank you.